10 ఏళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన. ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన. ఎందుకు మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన. ఇవే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందామంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది? నేను ఆశించేదేంది? ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండ్రు. ఈ జిల్లా ప్రజలు 14 సీట్ల 12 సీట్లు గెలిపించి 100% పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి, పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం, నువ్వు కొట్లాడు, మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది. నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది? నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? నాకు నీకు పోటీ ఏంది? పొంతనేందమ్మా? నేనెప్పుడు నీ మీద అసూయ పడలేదు, నేనెప్పుడు నీ మీద కోపం చూపించాలి. నిన్నమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి, రేవంత్ రెడ్డి నన్ను ఏదో అంటున్నాడు. నేనేంటికి అంటమ్మా? ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి? నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు. నీ పార్టీ తరఫున పోటీ పెడితే 7,000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ జప్తు అయిపోయింది నీ గద్వాల్లో. నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక, నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా? లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా? ఏంది మన ఇద్దరికి ఎందుకు? ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా, ఈ మహబూబ్నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు, నాకు శత్రువులు లేరు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే. ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకెవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి కోపం లేదు. నా పట్టుదల అంతా ఒక్కటే. లేక లేక ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం జారవిరుచుకుంటే మళ్ళీ 100 ఏళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు. 75 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది.